అమ్మమ్మ చేతి వంటలకు స్వాగతం. హాయ్, ఇవాళ మనము చామకూర చుట్టలు చేసుకుంటున్నాం. మనవరాళ్ళు చాలా బాగుంటాయి తల్లి. మనం అందరం చేసుకొని తిందాము, సరేనా? ఈ చామకూర చుట్టలకు కావాల్సిన పదార్థాలు: 200 గ్రామ్స్ శనగపిండి, సుమారు 2 కప్పులు అవుతుంది అనుకోండి. 2 కప్పుల పిండికి ఇది 1/2 కప్పు బియ్యం పిండి. కారం 1/2 స్పూన్, కారం, జీలకర్ర 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, అల్లం వెల్లిపాయ 1 స్పూన్, ఇది చిటికెడు సోడా కొంచెమే. వీటికి సరిపడా ఒక 10 ఆకులను తీసుకున్నా. ఈ పిండి అంతా కలిపి దీంట్లకు రాయాలన్నమాట. మొత్తం ఈ పిండి అంతా ఇట్లా కలుపుకోవాలి. అన్నీ మనం ఇప్పుడు వేసిన కలిపి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి పిండి ఇట్లా బజ్జీల పిండిలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండి ఇట్లా తీసుకొని ఇట్లా పిండి ఆకుకంతా రాయాలి ఫుల్గా. ఇట్లా పిండి అంతా అన్ని ఆకులకు రాసుకున్నాక ఇట్లా అంతా ఫోల్డ్ చేసుకోవాలి. మనవరాళ్ళు ఇదిగో చామకూర చుట్టలు చుట్టి పెట్టుకున్నాను, రెడీ చేసుకున్నా. కొంతమందికి ఈ ఆకులకి దారం చుడతారు, నేనైతే చుట్టడం లేదు. ఒకదానికి చుట్టి చూపిద్దామని మీకు చూపిస్తున్నా, ఊడిపోకుండా ఉండడానికి, అంతే, ఇంకేమీ ఇది లేదు. ఇట్లా నూనె వేడి చేసుకొని ఇట్లా ఊడిపోకుండా ఉండాలని కొంతమంది అట్లా దారాలు కడతారు. నేనేమో ఊరికనే ఇట్లా వేసేస్తాను. కొంతమంది ఇడ్లీ స్టాండ్లో పెట్టి ఉడకబెడతారు. ఇవి ఉడకబెట్టి తీసి మళ్ళీ నూనెలా పోలిసారు, చిన్న చిన్న ముక్కలు పోసి. నేనేమో ఇట్లా బజ్జీలలాగా నూనెలనే వేసేసుకుంటున్నా. చామకూర చుట్టలు రెడీ. ఇప్పుడు వర్షం పడుతుంది, కొంచెం వేడి తిందామని చేసుకున్నాం మేము. అయితే ఇప్పుడు అన్నం అంచుకు పప్పు అంచు కూడా తినొచ్చు, ఇట్లా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. మీ ఇష్టం, ఎట్లా అన్న తినుకోండి.